ఇక పిచ్చి కుక్కలను చంపొచ్చు, పిచ్చి కుక్కలను చంపొచ్చు. ఇక మరి ఈ స్టేట్మెంట్ విన్న తర్వాత పవన్ కళ్యాణ్ భార్య ఇక సరే విడాకులు కావచ్చు కానీ ఆమె మళ్ళీ తెర మీదకి వస్తుంది కావచ్చు. ఎవరు? రేణు దేశాయ్, నాగార్జున భార్య అమలను విమలను, ఆమె వస్తుంది. ఇక దాని తర్వాత కొత్తగా మళ్ళీ ఇలా జాయిన్ అయింది ఎవరు? ఆ యాంకర్ రష్మి. వీళ్ళు వచ్చి ఇప్పుడు మళ్ళీ జంతు ప్రేమికులంతా కూడా ఇప్పుడు వాళ్ళకి ఆ ప్రేమ గుర్తొస్తుంది అన్నట్టు. సుప్రీంకోర్టు గిట్టెట్లా తీర్పిస్తుంది, పిచ్చి కుక్కలను చంపొచ్చా, మరి పిచ్చి కుక్కలను చంపవద్దు అని చెప్పేసి అన్నప్పుడు ఆ పిచ్చి కుక్కలను తీసుకుపోయి మరి మీ ఇంట్లోనే పెంచుకోరు. ఎందుకంటే మనం పిక్కల కాంచి పీకేటువంటి కుక్కలను చూస్తా ఉన్నాం. పోరగాలు చచ్చిపోయింది చాలామంది కూడా ఈ కుక్కల బారిన పడి వాళ్ళు ఏమనకపోయినప్పుడు కూడా పీక్క తిన్నాయి, ముసలోళ్ళను కానీ చిన్నపిల్లలను కానీ. రాష్ట్ర ప్రభుత్వాలకి గతంలోనే సుప్రీంకోర్టు గట్టి వార్నింగ్ ఇచ్చింది. పిచ్చి కుక్కలను చంపొచ్చు, కారుణ్య మరణానికి అనుమతి, సుప్రీంకోర్టు సంచలన తీర్పు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కీలక ఆదేశాలు, గత ఆదేశాలను సవరణ కోర్టు నిరాకరణ. వీధి కుక్కలను షెల్టర్ హోమ్స్కు తరలించాల్సిందే, చిన్నారులు వృద్ధులపై కుక్కల దాడిని విస్మరించలేం. రాష్ట్రాల ఉదాసీనతపై అసంతృప్తి, ఏడబ్ల్యూబీఐ రూల్స్ను రాష్ట్రాలు కఠినంగా అమలు చేయాలి, ప్రతి జిల్లాలో బర్త్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేయాలన్న బెంచ్, ఉత్తర్వులను ఉల్లంఘిస్తే తీవ్రంగా పరిగణిస్తామని వార్నింగ్. ఈ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు పైన కూడా ఈ జంతు ప్రేమికులంతా కూడా బగ్గుమన్నారు. ఎందుకంటే మంచి వాటిని ఎవరు కూడా చంపమని చెప్పారు, మంచి వాటిని ఎవరు కూడా వాటిని కొట్టమని చెప్పేసి ఎవరు కూడా అనరు. సో వాటి వల్ల ఇబ్బంది అవుతూ ఉన్నది. మనం చూసుకోవచ్చు ఊళ్ళల్లో ఇప్పుడు కోతులు కుక్కల రాజ్యమే నడుస్తూ ఉన్నది. మనుషుల కంటే అవే ఎక్కువ ఉన్నాయి ఇప్పుడు.